ఒకసారి శివుడు మరియు పార్వతీదేవి కైలాస పర్వతంపై ఆనందంగా కూర్చున్నారు. వారి ఇద్దరు కుమారులు వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి కూడా అక్కడే ఉన్నారు. ఆ రోజు ఒక చిన్న కార్టూన్ లాంటి సరదా సంఘటన జరిగింది. ఒకరోజు పార్వతీదేవి నవ్వుతూ అడిగింది, మన ఇద్దరి కుమారుల్లో ఎవరు గొప్పవారు, ఎవరు తెలివైనవారు అని. శివుడు చిరునవ్వు నవ్వి, అది పరీక్ష పెట్టి తెలుసుకుందాం అన్నాడు. అప్పుడు శివుడు ఒక పోటీ పెట్టాడు. ఈ ప్రపంచమంతా చుట్టి ముందుగా తిరిగి వచ్చేవాడు గొప్పవాడు అని చెప్పాడు. అది విన్న వెంటనే సుబ్రహ్మణ్యస్వామి తన మయూరవాహనంపై ఎక్కి వెంటనే బయల్దేరిపోయాడు. అతను చాలా వేగంగా పర్వతాలు, నదులు, అడవులు, పట్టణాలు అన్నీ దాటి ప్రపంచాన్ని చుట్టిరావాలని నిర్ణయించుకున్నాడు. ఇక వినాయకుడు మాత్రం తన చిన్న ఎలుక వాహనాన్ని చూసి కొంచెం ఆలోచించాడు. నా ఎలుక చాలా చిన్నది, ప్రపంచం చుట్టి రావడానికి చాలా సమయం పడుతుంది అని అనుకున్నాడు. కాని వినాయకుడు చాలా తెలివైనవాడు. కొద్దిసేపు ఆలోచించి ఒక చక్కని ఆలోచన చేశాడు. వెంటనే తన తల్లిదండ్రులైన శివుడు, పార్వతీ దగ్గరకు వెళ్లి వారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. శివుడు ఆశ్చర్యంగా అడిగాడు, వినాయకా, నువ్వు ప్రపంచం చుట్టి రావాల్సింది కదా, ఇక్కడే ఎందుకు తిరుగుతున్నావు? అప్పుడు వినాయకుడు నవ్వుతూ చెప్పాడు, అన్నింటికంటే గొప్ప ప్రపంచమంటే తల్లిదండ్రులే. మీరిద్దరూ నా ప్రపంచం. అందుకే మీ చుట్టూ తిరిగితే ప్రపంచం చుట్టినట్టే. పార్వతీదేవి చాలా సంతోషించింది. శివుడు కూడా ఆనందంగా నవ్వాడు. కొద్దిసేపటికి సుబ్రహ్మణ్యస్వామి ప్రపంచాన్ని చుట్టి తిరిగి వచ్చాడు. కాని అప్పటికే వినాయకుడు పోటీలో గెలిచాడు. సుబ్రహ్మణ్యస్వామి మొదట కొంచెం ఆశ్చర్యపోయాడు, కాని వినాయకుడి తెలివి చూసి అతను కూడా నవ్వాడు. అన్నయ్య నిజంగా చాలా తెలివైనవాడు అని అన్నాడు. అప్పుడు శివుడు చెప్పాడు, బలం మాత్రమే కాదు, తెలివి కూడా చాలా ముఖ్యం అని. అప్పట్నుంచి వినాయకుడిని మొదట పూజించే సంప్రదాయం ప్రారంభమైంది. నీతి: తల్లిదండ్రులను గౌరవించడం ప్రపంచంలో గొప్ప పుణ్యం. తెలివి మరియు భక్తి ఉంటే ఎవ్వరైనా గొప్పవారవుతారు.